శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 13వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణలను తలుచుకుని పురాణం మొదలు పెడదాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నారు. శృతదేవ మహాముని చెప్పినదంతా విన్న తర్వాత శృతకీర్తి మహారాజు ఇలా అడుగుతున్నారు. ఓ మునివర్య, మన్మధుని భార్య అయిన రతీదేవి అశూన్య శయన వ్రతాన్ని చేసిందని మీరు చెప్పారు కదా. ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలే చెప్పారని కూడా మీరు వివరించారు. అయితే ఆ వ్రత విధానం ఎటువంటిది? ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? ఆ వ్రతం చేయటం వలన కలిగే పుణ్యమేంటి? ఆ వ్రతంలో చేయాల్సిన దాన ధర్మాలేంటి? వీటన్నిటి గురించి వివరంగా చెప్పమని కోరుతున్నాను. శృతదేవుడు ఆయన చెప్పిన మాటలు విని, మహారాజా విను. అశూన్య శయన వ్రతము అన్ని పాపాలని పోగొడుతుంది. ఈ వ్రతాన్ని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి వివరించారు. ఈ వ్రతాన్ని చేస్తే నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై అన్ని పాపాలను పోగొడతాడు, అన్ని శుభాలను కూడా చేకూరుస్తాడు. ఈ వ్రతము పెళ్లైన కొత్తల్లో దంపతులు ఆచరిస్తే వారికి అన్ని రకమైన సంతోషాలు కలుగుతాయి, సర్వ సంపదలు కూడా వారికి లభిస్తుంది. శ్రావణ మాసంలో శుద్ధ విధియ రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు 4 మాసాలలో హవిష్యాన్నమునే భుజించాలి, అంటే పాయసమునే తినాలి. పారాయణ చేసే రోజులలో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి 4 రకాలైన పిండి వంటలను నివేదించాలి. కుటుంబము కలిగిన ఒక సద్బ్రాహ్మణుని పూజించి ఈ పిండి వంటలన్నీ పట్టు వస్త్రాలతో సహా ఆయనకు దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా బంగారంతో కానీ వెండితో కానీ లక్ష్మీనారాయణల ప్రతిమను చేయించాలి. దానికి పట్టు వస్త్రాలు కట్టి తులసి మాలికలు వేసి తులసి మాలలతో పూజించి వాటిని అలంకరించి తెల్లని పుష్పాలతో గంధాలతో పూజించాలి. ఆ తరువాత అది బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలైన తర్వాత శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఈ 4 మాసాలు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజించాలి. ఆ తర్వాత మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం, ఈ 4 మాసాలలో లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుని పూజించాలి. తర్వాత చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో శ్రీహరిని రుక్మిణీ సమేతంగా పూజించాలి. ఎర్రని పుష్పాలతో వాళ్ళకి పూజ చేయాలి. భూదేవి సమేతుడైన పరమ పరిశుద్ధుడైన శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధియ రోజు ఈ పూజని ముగించాలి. నారాయణుడి అష్టాక్షరి మంత్రంతో హోమం చేయించాలి. మార్గశిర మాసంలో 4 మాసాలలో కూడా విష్ణు గాయత్రి మంత్రాలతో హోమం చేయించాలి. చైత్ర మాసం మొదలైన 4 మాసాలలో కూడా పురుష సూక్తం మంత్రాలతో హోమం చేయించాలి. పంచామృతాలని, పాయసాలని, నేతితో వండిన అప్పాలని నైవేద్యంగా పెట్టాలి. శ్రావణ మాసంలో 4 నెలలు పూజ చేసే సమయంలో పూజ, హోమము, నివేదన ఇవన్నీ చేయాలి. లక్ష్మీనారాయణల ప్రతిమను శ్రావణ మాసం పూజకు ముందుగానే దానమివ్వాలి. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశిర మాసం పూజ మధ్యలో ఉండగా దానమివ్వాలి. చైత్ర మాసంలో చేసే 4 నెలల పూజ అయిపోయిన తర్వాత వరాహమూర్తిని దానంగా ఇవ్వాలి. అప్పుడు కేశవ, మాధవ అని 12 నామాలు శ్రీహరికి ఉన్నట్టు 12 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి పట్టు వస్త్రాలని దానంగా ఇచ్చి శ్రీహరి వెండి విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. ఒక్కొక్కరికి 12 చొప్పున నేతితో చేసిన అప్పాలను దానంగా ఇవ్వాలి. ఆ తర్వాత ఒక మంచాన్ని, దానిపై పరుపుని ఉంచి దాని మీద ఒక కంచు పాత్రని పెట్టి అన్ని అలంకారాలు చేసుకున్న లక్ష్మీనారాయణల ప్రతిమను ఉంచి విష్ణు భక్తునికి కుటుంబ సమేతంగా ఉన్నవారికి దాన్ని దానంగా ఇవ్వాలి. ఆ తర్వాత వారందరికీ భోజనం పెట్టి వారందరూ భోజనం చేసిన తర్వాత అతడు కూడా భోజనం చేయాలి. జనార్దన, ఈ మంచము మీద లక్ష్మీ సమేతమైన నీవున్నట్లే నా జీవితంలో కూడా శూన్యమనేది లేకుండా చేయమని, అందుకే ఈ మంచాన్ని దానంగా ఇస్తున్నానని అనుకోవాలి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు కలిసి గాని, భార్య లేకుండా పురుషుడొక్కటే గాని, భర్త లేని భార్య గాని ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. శృతదేవ మహారాజా, నీకు ఈ వ్రతాన్ని పూర్తిగా వివరించాను. ఈ వ్రతాన్ని చేస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆయన అనుగ్రహాన్ని పొందిన వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సర్వ సంపదలు, దీర్ఘ సౌభాగ్యము ఇవన్నీ కూడా ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని చేరుకోవచ్చు. ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు. నీవడిగిన ఈ వ్రతం గురించి చెప్పాను. నీవింకా ఏం వినాలనుకుంటున్నావో చెప్పు, దాని గురించి వివరిస్తాను అన్నారు. అది విన్న శృతకీర్తి మహాముని, వైశాఖ మాసంలో మీరు గొడుగుని దానంగా ఇస్తే మంచిది అన్నారు కదా, ఈ విషయం గురించి పూర్తిగా వివరించండి అని కోరుకున్నారు. ఈ పరిశుద్ధమైన వైశాఖ మాసం గురించి ఎంత విన్నా ఇంకా వినాలనే ఉంది. దయచేసి వీటి గురించి వివరంగా చెప్పమని అడిగారు. దానికి శృతదేవ మహాముని ఇలా వివరిస్తున్నారు.
ఆయన ఎలా వివరించారు, ఏం చెప్పారు, ఆ దాన మహిమ ఏంటి అనేది వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకుంటే పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.